హలో అండి. లాస్ట్ వ్లాగ్‌లో మా వేరుశనగ తోటలో ఉన్న ఎరుపు రంగు బెండకాయలనైతే చూసారు గదా! ఈ వ్లాగ్‌లో అయితే ఎరుపు రంగులో ఉన్న గోంగూరనైతే చూపిస్తానండి. నాకు తెలిసి గోంగూరలో అయితే బేసిక్‌గా 2 రకాలున్నాయండి. ఒకటి ఏంటంటే కాడ మొత్తం గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గోంగూరకైతే కాడ మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది. ఇలా ఎరుపు రంగు కాడలు కలిగిన గోంగూర ఆకు అయితే చాలా పుల్లగా ఉంటుందండి మనకు. ఈ ఆకుతో పచ్చడి చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్‌గా మనకు గ్రీన్ కలర్‌లో ఉండే ఆకు అయితే అంత టేస్ట్ అనేది ఉండదండి మనకు బేసిక్‌గా. చాలా మంది అయితే గోంగూరని వేర్ల వరకు పీకేసి అమ్ముతుంటారు. అలా చేయడం కన్నా ఈ విధంగా కాడలుగా తుంచుకున్నాం అనుకోండి మళ్ళా మనకు చిగుర్లు అనేవి వస్తూనే ఉంటుంది. వేరుశనగ తోటలోని పశువుల ఎరువు వల్ల ఈ గోంగూర అయితే చూడండి ఎంత ఏపుగా అయితే పెరిగిందో. రాగి సంగటి గోంగూర పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది ఎప్పుడైనా రాగి సంగటి గోంగూర పచ్చడి ట్రై చేస్తారో కమెంట్ చేయండి. మా పొలంలో ఏ పంట వేసినా అంతర పంటగా గోంగూర గింజలను అయితే అక్కడక్కడ నాటుకుంటుంటాము. ఎందుకంటే మనకు కూరలకు అనేది ఈజీగా కలిసి వస్తుందండి. గోంగూర చెట్లని ఈ విధంగా పొలంలో నాటుకున్నాం అనుకోండి. ఫ్రీక్వెంట్ గా గోంగూర తీసుకోవడం వల్ల కంటి చూపుకి అయితే చాలా మంచిది. అదే విధంగా బ్లడ్ లో షుగర్ లెవెల్ అయితే కంట్రోల్ చేస్తుంది. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.